నమస్తే, నా పేరు మెహర్ కుషాల్, యోగా ఎక్స్పర్ట్. ముందుగా మ్యాక్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం ఒబేసిటీ గురించి తెలుసుకుందాం. ఒబేసిటీ, ఊబకాయం మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్య చాలా కామన్ ప్రాబ్లంగా మారింది. సో చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఓవర్గా తినేయడం, ఎక్కువగా క్యాలరీస్ బర్న్ చేయకుండా ఉండడం, ముఖ్యంగా ఇవాళటి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లంగా మారింది. దీనికోసం యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయి. రోజు నిరంతరం యోగ సాధన చేయడం వల్ల ఒబేసిటీని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలి ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఊబకాయం తగ్గించుకోవడానికి యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఆసనాలు మన బాడీకి మంచి షేప్ని ఇస్తాయి, మంచి టోనింగ్లో ఉంచుతాయి అండ్ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని కరిగిస్తాయి. మనం అన్నీ కాకుండా ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన ఆసనాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పొట్ట మీద ఎఫెక్ట్ పడే ఆసనాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటి ఆసన తాడాసన. 2 కాళ్ళు దగ్గర తీసుకోవాలి, 2 చేతులు పైకెత్తాలి, శ్వాస తీసుకొని నిదానంగా మీ 2 చేతులు పైకెత్తాలి. మీ కాలి వేళ్ళ పైన బాడీని బ్యాలెన్స్ చేయగలగాలి. సో ఈ ఆసనాలో ఒక 30 సెకండ్ల నుండి 1 మినిట్ వరకు హోల్డ్ చేయగలగాలి. సో దీన్నే తాడాసన అని అంటారు. సో ఈ ఆసన చేయడం వల్ల బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. మన ఒంట్లో ఉన్న నర్వ్స్ అండ్ మజిల్స్ అన్నీ బాగా సాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి ఒంట్లో ఫ్యాట్ అనేది స్లోగా కరుగుతూ ఉంటుంది. రెండవ ఆసనం తిర్యక్ తాడాసనం. కాళ్ళ మధ్యలో షోల్డర్ లెవెల్ గ్యాప్ ఉండాలి. 2 చేతులని తలపైన ఇంటర్లాక్ చేయాలి. శ్వాస తీసుకొని చేతులు పైకి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ సైడ్కి బెండ్ చేయాలి. ఇలా ఒక 1 మినిట్ వరకు హోల్డ్ చేయగలగాలి. మళ్ళీ సెంటర్లోకి రావాలి. ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే హోల్డ్ చేయాలి. సెంటర్. సో ఈ ఆసనం చేయడం వల్ల మనకి సైడ్స్ దగ్గర ఉన్న సైడ్ ఫ్యాట్ అనేది బాగా కరుగుతుంది. ప్రాపర్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఫిట్గా హెల్తీగా కనిపించగలుగుతాం. మూడవ ఆసనం కటి చక్రాసనం. 2 కాళ్ళ మధ్యలో షోల్డర్ లెవెల్ గ్యాప్ ఉంచుకోవాలి. చేతులు ముందుకి చాచాలి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ వెనక్కి ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ సెంటర్లోకి రావాలి. మళ్ళీ శ్వాస వదులుతూ ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. ఇలా శ్వాసతో లయబద్ధంగా చేయడం వల్ల బాడీని కుడివైపుకి ఎడమ వైపుకి బాగా ట్విస్టింగ్ చేయడం వల్ల ఒంట్లో ఉన్న ఫ్యాట్, ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ అనేది బాగా కరుగుతుంది. సో ఇలా ట్విస్ట్ చేసినప్పుడు మీకు ఎంత వీలైతే అంత బాడీని ట్విస్ట్ చేయగలగాలి. మళ్ళీ సెంటర్లోకి వచ్చి ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ ఆసన పాదహస్తాసన. 2 కాళ్ళని జోడించాలి. 2 చేతులు పైకి చాచాలి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ బాడీని ముందుకి వంచాలి. ఎంత వీలైతే అంత ముందుకి బెండ్ చేయగలగాలి. సో ఇలా చేసినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీ 2 కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. కీళ్ళని అస్సలు వంచకూడదు. కాళ్ళు స్ట్రైట్గా ఉంచి మీకు ఎంత వీలైతే అంత ముందుకి బెండ్ చేయగలగాలి. మీ టార్గెట్ ఎలా ఉండాలి అంటే ఈ ఫోర్ హెడ్ అనేది నీస్కి టచ్ అవ్వగలగాలి. అంతలా బెండ్ చేయగలగాలి. లేదు నాకు అంత రాదు అనుకునే వాళ్ళు మీకు ఎంత వస్తే అంత, కొందరికి ఇక్కడి వరకే రావచ్చు, ఇంకొందరికి ఇక్కడి వరకు రావచ్చు, ఇంకొందరికి ఇక్కడి వరకు రావచ్చు. మీ శరీరం ఎంత సహకరిస్తే అంత బెండ్ చేయండి.
మీరు ఎంత ఎక్కువ బెండ్ చేయగలిగితే పొట్ట మీద అంత బాగా ఎఫెక్ట్ ఉంటుంది, అంత జల్దీ ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మూమెంట్ నౌకా చలనం మూమెంట్. సో పేరులోనే ఉంది, నౌకా అంటే బోట్, చలనం అంటే మూమెంట్. సో దీన్నే బోట్ మూమెంట్ అని కూడా అంటారు. పొట్ట తగ్గడానికి, ఒళ్ళంతా మంచి ఎక్సర్సైజ్ అవ్వడానికి ఇదొక చక్కని మూమెంట్. సో ఎలా చేయాలి? 2 చేతులను ఇలా పిడికిలి బిగించాలి, దీర్ఘంగా శ్వాస తీసుకొని చేతులు పైకి చాచాలి, శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. మళ్ళీ శ్వాస తీసుకొని పైకి, శ్వాస వదులుతూ ముందుకి. ఇలా ఒక 10-15 సార్లు చేయగలగాలి. సో దీన్నే నౌకా చలన్ అని అంటారు. సో ఒక 10-15 టైమ్స్ చేసిన తర్వాత ఇదే మూమెంట్ని రివర్స్లో కూడా చేయాలి, కింది నుండి పైకి యాంటీ క్లాక్ వైజ్. సో ఈ మూమెంట్ చేయడం వల్ల ముఖ్యంగా మనకి పొట్ట దగ్గర బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక్కడున్న కొవ్వంతా కరుగుతుంది. పొట్ట దగ్గర మాత్రమే కాదు, మనకి తొడల దగ్గర, పిరుదుల దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కూడా బాగా కరుగుతుంది. మరి ఇలాగే ఇంకొక మూమెంట్ ఉంది, దాన్నే చక్కీ చలన్ అని అంటారు. 2 కాళ్ళని కొంచెం గ్యాప్ ఇవ్వాలి, చేతులు 2 ఇలా ఇంటర్లాక్ చేయాలి, శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ గుండ్రంగా మీ శరీరాన్ని తిప్పాలి. దీన్నే చక్కీ చలన్ ఆసనం అని అంటారు. మీకు తెలిసే ఉంటుంది, పాత రోజుల్లో ఇలాగే పిండి రుబ్బేవాళ్ళు. సో ఇది కూడా కొవ్వు తగ్గడానికి ఒక మంచి ఎక్సర్సైజ్, ఒక మంచి మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఒక 10-15 టైమ్స్ చేసి ఆ తర్వాత రివర్స్లో కూడా చేయగలగాలి. ఇందులో కూడా మన బాడీ, ఫుల్ బాడీ మూమెంట్ ఉంటుంది, ఫుల్ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇలా ఈ 2 మూమెంట్స్ మనకి ఫ్యాట్ లాస్కి, ఒబేసిటీ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఇంకొక లాస్ట్ ఆసనం మర్కట్ ఆసనం అని అంటారు. సో దీనికి మనం 2 చేతులు ఇలా సైడ్స్లో పెట్టుకోవాలి, 2 కాళ్ళను మడచాలి, ఎడమ వైపుకి కుడి వైపుకి బాడీని ట్విస్టింగ్ చేయాలి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. సో ఇలా ఒక 10-20 టైమ్స్ బాడీని ట్విస్ట్ చేయాలి. సో ఈ ట్విస్టింగ్ చేయడం వల్ల కూడా పొట్ట దగ్గరున్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది, ముఖ్యంగా బ్యాక్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ ఆసనాలన్నీ చేసిన తర్వాత హాయిగా కాసేపు శవాసనంలో విశ్రాంతి పొందాలి. నెక్స్ట్ ఆసన పవనముక్తాసన. 2 కాళ్ళని దగ్గర తీసుకోవాలి, శ్వాస తీసుకొని 2 కాళ్ళు పైకి లేపాలి, శ్వాస వదులుతూ 2 కాళ్ళు ఫోల్డ్ చేసి ఇలా టైట్గా ప్రెస్ చేయాలి. సో ఈ ఆసనంలో పొట్ట పైన బాగా ఒత్తిడి పడుతుంది, ఎంత వీలైతే అంత టైట్గా ప్రెస్ చేసి హోల్డ్ చేయగలగాలి. సో పొట్ట తగ్గడానికి, కోర్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ ఆసన చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ఆసనాలతో పాటు ఒక ప్రాణాయామం కూడా చేద్దాము. దీన్నే కపాలభాతి ప్రాణాయామం అంటారు. ముక్కు ద్వారా చాలా ఫోర్స్గా గాలి వదులుతూ ఉండాలి. ఒక ముక్కు రంధ్రాన్ని మూసేసి ఫోర్స్గా ఇలా 50 నుండి 100 సార్లు చేయాలి. సో ఎడమ వైపు నుండి చేసిన తర్వాత కుడి వైపు కూడా సేమ్ అలాగే చేయాలి. సో ఎడమ రంధ్రం నుండి కుడి రంధ్రం నుండి చేసిన తర్వాత 2 ముక్కు రంధ్రాల నుండి కూడా అలాగే ఫోర్స్గా ఎక్సేల్ చేయాలి. సో ఇలా ఒక్కొక్క రంధ్రం నుండి 50-100 టైమ్స్ చేయాలి. తర్వాత బోత్ నాస్ట్రిల్స్ కలిపి 50-100 టైమ్స్ చేయాలి.
ఈ కపాల్భాతి ప్రాణాయామం కూడా మనలో స్టామినా పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇవి మనం ఒబేసిటీ తగ్గించుకోవడానికి చేయవలసిన ఆసనాలు. సో ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే, ఇవే ఆసనాలు రెగ్యులర్గా చేయండి, మీ డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఆసన మీరు 30 సెకండ్స్ హోల్డ్ చేస్తే స్లోగా దాన్ని 1 మినిట్, 1.5 మినిట్, 2 మినిట్స్ అలా మీ హోల్డింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వితిన్ లెస్ టైం మీరు మీ ఒబేసిటీని తగ్గించుకోగలుగుతారు, మంచి షేప్లో ఉండగలుగుతారు, మంచిగా ఫిట్గా తయారవ్వగలుగుతారు. సో అందరం కలిసి ఒక ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం. మ్యాక్స్ టీవీకి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.